అయితే బేసిక్‌గా ఈ సినిమా ఇప్పటికే వచ్చేసి రిలీజ్ అయిపోయి, హిట్ అయిపోయి, 100 డేస్ ఫంక్షన్స్ అయిపోయి అన్నీ జరిగిపోయి ఉండాలి. కొంతవరకు లేట్ అయింది. అవును. సో, మరి మీరు కలిసినప్పుడు ఎలా ఉండేది పవన్ కళ్యాణ్ గారి విజను? 'ఓజీ ఓజీ' గురించి అంటన్నా కూడా పక్కన ఆపేవాళ్ళు. నేను సినిమాలకు వస్తాననేవాళ్ళు. ఇంతకాలం మీరు ఓపికగా వెయిట్ చేశారు గదా! సో, అవును. ఎలా ఉండేది ఆయన విజన్ అంటే? సరే ఆయనకి తెలుసు ఇప్పుడు 2 సినిమాలు ఆయన చేస్తున్నారు. హ్మ్. ఏ సినిమా ఏ జోనర్‌లో ఈ సినిమా ఎలా ఉందో ఆయనకి తెలుసు. హ్మ్. ఇప్పుడు కంప్లీట్ అయిన తర్వాత చూసారు కదా! కీరవాణి గారి దగ్గరికి వెళ్ళి హ్మ్. కీరవాణి గారికి సెలవు చెప్పి అప్రిషియేట్ చేసి ఇంత మ్యూజిక్ ఇచ్చాను. ఆయన కూడా ఓపెన్‌గా మీడియాలో చెప్పారు. హ్మ్. ఎంత లేట్ అయినా ఫైనల్‌కి వచ్చేలాగే సినిమా ఎక్స్ట్రాడినరీగా వచ్చిందని హ్మ్. ఆయనే చెప్పారు. హ్మ్. సో, ఆయనకి బాగా ఇష్టమయ్యే టైప్ ఆఫ్ సబ్జెక్ట్ ఇది. సైలెంట్ టైప్. మిగతాది కమర్షియల్‌గా సినిమా ఎంటర్‌టైన్‌మెంట్ కోసం చేసే సినిమాలు వేరు. హ్మ్. ఇప్పుడు ఆయనకున్న భావాలకి మ్యాచింగ్ ఉండే సబ్జెక్ట్ ఇది. హ్మ్. సో, కరెక్ట్‌గా అంటే ఆయనకున్న భావజాలానికి ఇప్పుడున్న సిట్యుయేషన్‌కి కూడా. సిట్యుయేషన్స్‌కి ఈ సినిమా కరెక్ట్ యాప్ట్ అయిన సబ్జెక్ట్. మరైతే చాలామంది ఎదురు చూస్తుందేంటంటే, కళ్యాణ్ గారు మళ్ళీ ఈ సినిమా గురించి ఇప్పుడు మీరు చెప్తున్నారు ఆయనేం చెప్పారనేది. ఆయన నోటి నుంచి ఏమొస్తదనేది చాలామంది ఎదురు చూస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎలా ఉండబోతుంది? ఎక్కడ ఉండబోతుందని జెప్పేసి. సో, దాని గురించి ఏం చెప్తారు సార్? ఆ రోజు ఆయన చెప్తారు కదా! ఎక్కడ ఉండబోతుంది? ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడ అది ఉండబోతుంది? అనౌన్స్ చేస్తాం త్వరలో. ఇప్పుడే ప్లాన్ క్యూరియాసిటీ ఇప్పుడే అన్నీ ఒకేసారి చెప్పేయకూడదంట. అదే కాదు. ఆ! ఇప్పుడు పబ్లిక్‌లో పెట్టామనుకోండి, హ్మ్. ఇంకా అక్కడ కంట్రోలు, క్రౌడు తట్టుకోలేం కదా! హ్మ్. అందుకని. సో, ఓవరాల్‌గా చూస్తే గనక చాలా కాలం తర్వాత అంటే 5 ఏళ్ల నుంచి మీరు పడ్డ కష్టానికి ఫలితం మరికొన్ని రోజుల్లో రోజుల్లో రాబోతుంది. సో, ఖచ్చితంగా. మరి ఎక్సైట్‌మెంట్ ఎలా ఉంది? డెఫినెట్‌గా హ్మ్. చాలా వీఆర్ వెరీ హ్యాపీ. ఫ్యాన్స్‌కి పండగ. నేను అనుకోవడం రిలీజ్ రోజు ఒక ఫెస్టివల్ లాగా ఉంటుంది డెఫినెట్‌గా. హ్మ్. దానికి ఏమి వాళ్ళ అంచనాలకి ఎక్కువే ఉంటుంది కానీ తక్కువ ఉండదు ఈ సినిమా. ఓకే. ఇంత ఎక్కువ చెప్పట్లేదు నేను. ఇంకా నేను తక్కువే చెప్తున్నాను. హ్మ్. ఊహించరు. హ్మ్. ఈవెన్ ఇండస్ట్రీలో వాళ్ళు కూడా ఊహించరు. హ్మ్. కళ్యాణ్ గారి సమయం అంత తక్కువ ఇచ్చినా హ్మ్. ఇట్లా ఎలా తీయగలిగారు, ఇలా ఎలా వచ్చింది అని సర్ప్రైజ్ అయ్యే లెవెల్లోనే ఉంటుంది. హ్మ్. సో, మొత్తానికి అయితే మీరన్నట్టు 'జ్యోతి కృష్ణ' గారు ఒక మ్యాజిక్ అనేది చూడబోతున్నాము. షూర్. ఖచ్చితంగా. హ్మ్. ఇంకోళ్ళైతే ఈవెన్ 5 సంవత్సరాలయింది ఫినిష్ చేసి రిలీజ్ చేస్తే చాలు హ్మ్. అని అనుకుంటారు. హ్మ్. అసలు నేను అనుకోను. హ్మ్. నాకంటే తను అనుకోడు. హ్మ్.